ఎదురు చూడటం ఆశ యొక్క ప్రతీకం. ఎదురు చూడటం అనేది మనిషి జీవితంలో ఒక అపరిమిత ఆశ, నమ్మకం, మనోబలంతో కూడిన ప్రక్రియ. మనం ప్రతిరోజూ రేపటి కోసం ఎదురు చూస్తాం. ఈరోజు కంటే రేపు మంచి జరగాలనే ఆకాంక్ష మన ప్రతి ఒక్కరిలో ఉంటుంది. మన భవిష్యత్తు అందమైనదిగా మారాలని ఆశిస్తూ ధైర్యంతో ముందుకు సాగాలి. ఎదురు చూడటం కేవలం మనుషులకే కాదు, ప్రకృతికి కూడా అనుబంధమైనది. కోయిల వసంతాన్ని ఎదురుచూస్తుంది, వసంతం కోయిలను ఎదురుచూస్తుంది. తేనెటీగ ఎంతో శ్రమించి పోగుచేసిన తేనెను మనుషులకు అందించేందుకు ఎదురుచూస్తుంది. తల్లి తన బిడ్డ పుట్టుక కోసం 9 నెలలు ఎదురుచూస్తుంది. ఇది సహజ జీవన విధానం. ఇది కేవలం సాధారణ జీవన విధానం మాత్రమే కాదు, మహాగ్రంథాలు, పురాణాలలో కూడా ఎదురుచూడటానికి ప్రాధాన్యం ఉంది. రామాయణంలో గుహుడు, శబరి, కౌసల్య, దశరథుడు, అయోధ్య అందరూ శ్రీరాముడి జననం కోసం ఎదురుచూశారు. వారు ఆ శుభ ఘట్టాన్ని కలవరపడుతూ ఆనందంతో ఎదుర్కొన్నారు.